ఎన్నిసార్లు మీకు చెప్పాలి ఇంగ్లీష్ నేర్చుకోమని? ఎంత దూరం నేను నడవాలి? బాగా అలసిపోయాను. ఎన్నిసార్లు చూస్తారో బాబు ఆ సినిమాని? చూసారా ఎన్నిసార్లు, ఎంతసేపు? ఇలాంటివి మనం ఎన్నో ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం ఆ కాంటెక్స్ట్ని అనుసరించి. అంటే ఆ సందర్భానుసారంగా ఇలాంటివి మనం ఎన్నో రకాల వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అటువంటి వర్డ్స్ని ఈ వీడియో లెసన్లో మనం ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, వాటిని ఎలా యూజ్ చేయాలో ఇంగ్లీష్లో. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ద ఫస్ట్ వన్ ఈజ్ హౌ ఫార్, ఎంత దూరం. మనం ఏదైనా డిస్టెన్స్ని అడిగేటప్పుడు హౌ ఫార్ అనే ఒక ఫ్రేజ్ని మనం వాడుతూ ఉంటాం. చూడండి, హౌ ఫార్ ఈజ్ యువర్ స్కూల్ ఫ్రమ్ యువర్ హోమ్ అంటే మీ ఇంటి నుండి మీ స్కూల్ ఎంత దూరం అని చెప్పి ఇలా అడిగాం. ఇక్కడ చూడండి, హౌ ఫార్ స్టార్టింగ్లో వచ్చింది ఈజ్ యువర్ స్కూల్ ఫ్రమ్ యువర్ హోమ్ అని చెప్పి క్వశ్చన్ ప్యాటర్న్లో రావడం జరిగింది. ఎందువల్లంటే దిస్ ఈజ్ ద క్వశ్చన్. అయితే దీనికి సమాధానం చెప్పినప్పుడు మనం ఎక్కువగా అవే యూజ్ చేస్తూ ఉంటాం. మై స్కూల్ ఈజ్ 5 kilometers అవే ఫ్రమ్ అవర్ హోమ్ అని చెప్పి మనం అవేని పాజిటివ్ అంటే దానికి సమాధానంగా చెప్పేటప్పుడు అవేని ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. హౌ ఫార్ కెన్ యూ రన్, ఎంత దూరం నువ్వు పరిగెట్టగలవు. ఇక్కడ చూడండి, కెన్ యూజ్ చేసావు అంటే సామర్థ్యాన్ని మనం అడుగుతున్నాం ఇండైరెక్ట్గా. ఎంత దూరం నువ్వు పరిగెట్టగలవు, ఎంత దూరం నువ్వు వెళ్ళగలవు అని చెప్పి ఇలా కెన్తో మనం చెప్పచ్చు. హౌ ఫార్ హ్యావ్ వీ కమ్, ఎంత దూరం మనం వచ్చాం అంటే ఇప్పటి వరకు కొంత దూరం వచ్చాం, ఎంత దూరం వచ్చాం అని చెప్పి మనం ఇలా క్వశ్చన్ చేసేటప్పుడు ఇలా హౌ ఫార్ని మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్ హౌ లాంగ్, ఎంతసేపు. టు ఆస్క్ అబౌట్ టైం అంటే ఏదైనా మనం టైంని ఏదో పీరియడ్ ఆఫ్ టైంని గురించి అడిగేటప్పుడు ఇలా హౌ లాంగ్ యూజ్ చేస్తూ ఉంటాం. జనరల్గా హౌ లాంగ్ యూజ్ చేసేటప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. ఎందువల్లంటే ఆ టెన్స్ చెప్పేటప్పుడు ఏదైనా ఒక యాక్షన్ కొంతకాలం నుంచి జరుగుతుందని మనం చెప్పడానికి ఆ టెన్స్ యూజ్ చేస్తాం. కాబట్టి అలాంటి సందర్భంలో ఎక్కువగా ఆ టెన్స్తో మిక్స్ చేసి ఈ ఫ్రేజ్ని మనం వాడుతూ ఉంటాం. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎవర్ క్లియర్ అండర్స్టాండింగ్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్, ఎంతసేపటి నుంచి ఇక్కడ నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావు అంటే అతను కొంతసేపటి నుంచి ఇప్పటివరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ టైంని, ఆ పీరియడ్ ఆఫ్ టైంని మనం అడుగుతున్నాం. దేంతో? హౌ లాంగ్ అనే ఫ్రేజ్ యూజ్ చేసి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్ అని చెప్పి. నెక్స్ట్ వన్ హౌ లాంగ్ కెన్ యూ బీ హియర్, ఇక్కడ ఎంతసేపు నువ్వు ఉండగలవు అంటే నువ్వు ఇక్కడ ఎంతసేపు ఉండగలిగే సామర్థ్యం నీకు ఉందని చెప్పి ఇలా చెప్పేటప్పుడు కెన్ యూజ్ చేస్తూ ఉంటాం హౌ లాంగ్తో. నెక్స్ట్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్, నువ్వు ఎంతకాలం నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నావు. దానికి సమాధానం ఎలా చెప్పొచ్చు? ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ 1 year లేదా ఫర్ లాస్ట్ 1 month. ఇలా మనం దానికి సమాధానంగా చెప్పొచ్చు. ఇలా మనం టైంని అడిగేటప్పుడు హౌ లాంగ్, ఏదైనా దూరాన్ని డిస్టెన్స్ని అడిగేటప్పుడు ఇలా హౌ ఫార్ని మనం వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో తెలుసుకునే ఫ్రేజెస్ అన్నీ కూడా క్వశ్చన్స్లో ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. మీకు ఇటువంటి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవాలనుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్, దట్ ఈస్ Sahastra 26, ద నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఫ్రేజ్ ఈజ్ హౌ మచ్, ఎంత. ఏదైనా క్వాంటిటీని, ప్రైస్ని, మనీని మనం అడిగేటప్పుడు క్వశ్చన్ చేసేటప్పుడు ఇలా హౌ మచ్ అనే ఫ్రేజ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. హౌ మచ్ మనీ డూ యూ నీడ్, నీకు ఎంత డబ్బు అవసరం. హౌ మచ్ మనీ, ఎంత డబ్బు. డూ యూ నీడ్, నీకు ఎంత అవసరం చెప్పి ఇలా క్వశ్చన్స్తో కంబైన్డ్గా హౌ మచ్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్, నీకు ఎంత సమయం పడుతుంది అన్న. అక్కడ చూడండి, ఫ్యూచర్లో యూజ్ చేస్తాం విల్తో. హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్, నీకు ఎంత సమయం పడుతుందని చెప్పు. దానికి సమాధానంగా మనం సింపుల్గా ఇట్ విల్ టేక్ మోర్ దాన్ 40 minutes, దానికి 40 నిమిషాలను ఎక్కువ పట్టొచ్చు అని చెప్పి దానికి మనం రెస్పాన్స్గా చెప్పొచ్చు. హౌ మచ్ డస్ ద బుక్ కాస్ట్, ఆ పుస్తకం ధర ఎంత అన్నాం. ఇక్కడ ఒక పుస్తకం ధరని హౌ మచ్ అనే ఫ్రేజ్ యూజ్ చేసి మనం ప్రశ్నించడం జరిగింది. ద బుక్ కాస్ట్ ఈస్ మోర్ దాన్ 500 rupees, ఆ బుక్ కాస్ట్ ఎంత, 40 రూపాయలు ఎక్కువ అని చెప్పి ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ హౌ మెనీ, ఎన్ని. ఏదైనా నంబర్ని, మన సంఖ్యని ప్రశ్నించేటప్పుడు అడిగేటప్పుడు ఇలా హౌ మెనీ అనే ఒక ఫ్రేజ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం క్వశ్చన్స్తో. చూడండి, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ మే మంత్, మే మంత్లో ఎన్ని రోజులు ఉంటాయని చెప్పి మనం ప్రశ్నిస్తున్నాం. దిస్ ఇస్ ద క్వశ్చన్. ఎందువల్లంటే క్వశ్చన్ మార్క్ ఉంది. అలాగే ఆర్ అనే హెల్పింగ్ వెబ్తో మనం ఈ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం. దానికి ముందు హౌ మెనీ డేస్ అని చెప్పి ఒక ఫ్రేజ్ని మనం ఉంచడం జరిగింది. నెక్స్ట్ వన్ హౌ మెనీ మెన్ ఆర్ ఇన్ ద బోట్, ఆ బోట్లో ఎంతమంది మగవారు ఉన్నారని చెప్పి అడిగాం. హౌ మెనీ మెన్, దానికి ఆన్సర్గా దే ఆర్ 13 men ఇన్ ద బోట్, ఆ బోట్లో 13 మంది మగవారు అని చెప్పి మనం దానికి రెస్పాన్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ హౌ మెనీ లాంగ్వేజెస్ కెన్ యూ స్పీక్, మీరు ఎన్ని భాషలు మాట్లాడగలరు. ఐ కెన్ స్పీక్ 14 languages, నేను 14 భాషలు మాట్లాడగలని చెప్పి ఇలా మనం చెప్పడం జరిగింది. ఇక్కడ లాంగ్వేజెస్ అని పలకాలి, నాట్ లాంగ్వేజెస్.
ఎలా పలకాలి? లాంగ్వేజెస్. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ ఫ్రేజ్ ఈస్ హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు. మనం ఏదైనా ఫ్రీక్వెన్సీని అడిగేటప్పుడు హౌ మెనీ టైమ్స్, హౌ ఆఫ్టెన్, ఈ 2 రకాల ఫ్రేజెస్ని మనం ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడిగేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. హౌ మెనీ టైమ్స్ డూ యూ గో టు మూవీస్ ఇన్ ఏ వీక్? వారంలో ఎన్నిసార్లు నువ్వు మూవీస్కి వెళ్తూ ఉంటావు, ఎన్నిసార్లు మీరు మూవీస్కి వెళ్తూ ఉంటారని చెప్పి ఫ్రీక్వెన్సీని ఇలా అడుగుతూ ఉన్నాం. అలాంటప్పుడు దానికి సమాధానంగా ఐ గో టు మూవీస్ ఇన్ ఏ వీక్ అట్లీస్ట్ 4 times, 4 సార్లు నేను కనీసం వారంలో వెళ్తూ ఉంటాను చెప్పి ఇలా దానికి సమాధానంగా మనం చెప్పొచ్చు. హౌ మెనీ టైమ్స్ యామ్ ఐ టెల్లింగ్ యూ, నీకు ఎన్నిసార్లు చెప్తూ ఉండాలి. చూడండి, యామ్ ఐ టెల్లింగ్ యూ అంటే దానికి పాజిటివ్ ఏంటి? ఐ యామ్ టెల్లింగ్ యూ. దాన్ని క్వశ్చన్ ఏంటి? యామ్ ఐ టెల్లింగ్ యూ. హౌ మెనీ టైమ్స్ యామ్ ఐ టెల్లింగ్ యూ, నీకు ఎన్నిసార్లు చెప్తూ ఉండాలి. ఇలా మనం ఇంగ్ ఫామ్లో కూడా ఈ క్వశ్చన్ని మనం ఈ రకమైన క్వశ్చన్ మనం యూజ్ చేసేటప్పుడు కంటిన్యూస్ టెన్స్లో హౌ మెనీ టైమ్స్ మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ హౌ ఆఫ్టెన్. టు ఆస్క్ ఫ్రీక్వెన్సీ, ఇది కూడా మనం ఫ్రీక్వెన్సీ రావడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అయితే చూడండి, ఆఫెన్ అని చెప్పి అమెరికన్ ఇంగ్లీష్లో అంటారు, అదే బ్రిటన్ ఇంగ్లీష్లో ఆఫ్టెన్ అని చెప్పి పలుకుతూ ఉంటారు. హౌ ఆఫ్టెన్, హౌ ఆఫ్టెన్ డూ యూ చెక్ యువర్ ఫోన్ ఇన్ ఏ డే? ఒక రోజులో నీ ఫోన్ ఎన్నిసార్లు నువ్వు చెక్ చేసుకుంటూ ఉంటావు అని చెప్పి ఇలా అడుగుతున్నావు ఫ్రీక్వెన్సీని. అప్పుడు దానికి రెస్పాన్స్ మనం ఎలా చెప్పొచ్చు? ఐ చెక్ మై ఫోన్ అట్లీస్ట్ 10 times ఇన్ ఏ డే. కనీసం 10 సార్లు అయినా సరే నేను చెక్ చేసుకుంటా అని చెప్పి మనం ఇలా అనవచ్చు. హౌ ఆఫ్టెన్ డూ యూ విజిట్ యువర్ హోమ్ టౌన్? హోమ్ టౌన్ అంటే మన సొంత ఊరు, సొంత గ్రామం, సొంత విలేజ్ అని చెప్పేటప్పుడు హోమ్ టౌన్ చెప్పి అంటూ ఉంటారు. ఎంత తరచుగా మీ సొంత ఊరికి మీరు వెళ్తూ ఉంటారని చెప్పి ఇలా మనం క్వశ్చన్ చేసుకునేటప్పుడు హౌ ఆఫ్టెన్ అనే రకమైన ఒక ఫ్రేజ్ని మనం యూజ్ చేస్తూ ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.